ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి. ఎవరైతే గ్రో యాప్ లో ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీకు గనక ట్రేడింగ్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటే ఈ వీడియో మీకోసమే అన్నమాట. మనం ఈ వీడియోలో గ్రో యాప్ లో ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయాలంటే ఎంత మనీ ఉండాలి, మనీని గ్రో యాప్ లో ఏ విధంగా యాడ్ చేయాలి, షేర్స్ ని ఏ విధంగా కొనాలి, ఏ ప్రైస్ కొనాలి, మనము షేర్స్ కొనిన తర్వాత మనకు ప్రాఫిట్ వస్తుందా లేకపోతే లాస్ వస్తుందా ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, మనము కొన్న షేర్స్ ని ఏ విధంగా అమ్మాలి, ఏ ప్రైస్ కి అమ్మాలి, ఒకవేళ మనకు ప్రాఫిట్ వస్తే కనుక ఆ ప్రాఫిట్ అమౌంట్ మన అకౌంట్ లోకి ఎప్పుడు యాడ్ చేస్తారు, మనకు వచ్చిన ప్రాఫిట్ ని మనము ఎప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు సో మనకు వచ్చిన ప్రాఫిట్ కావచ్చు లేకపోతే మనకు వచ్చిన లాస్ కావచ్చు, ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వన్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మీరు ఇదే టాపిక్ పైన వేరే వీడియో అయితే చూడవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ట్రేడింగ్ చేయడానికి మన అకౌంట్ లో డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. సో పైన మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ మీరు ట్యాప్ చేయండి. అట్ ప్రెసెంట్ నా అకౌంట్ లోకి వచ్చేసి 0 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. పక్కన చూడండి యాడ్ మనీ. సో యాడ్ మనీ నేను ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అమౌంట్ అయితే యాడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో మనము మినిమం 100 రూపీస్ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను 50 రూపీస్ టైప్ చేస్తాను అండ్ మినిమం 100 రూపీస్ చూపిస్తుంది కదా. సో మీరు మినిమం 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక 1000 రూపీస్ అయితే యాడ్ చేస్తాను. సో డెమో పర్పస్ కోసం మీకు ట్రేడింగ్ చేయడానికి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో. సో ఇక్కడ చూడండి ఇక్కడ నా బ్యాంక్ కనిపిస్తుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కనిపిస్తుంది, అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ నేనేం చేయాలంటే ఇక్కడ యాడ్ మనీ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు నాకు నా బ్యాంక్ సంబంధించి యూపీఐకి సంబంధించి పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ ఇచ్చేసేయాలి. అమౌంట్ ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్. సో 1000 రూపీస్ ఇప్పుడు నా గ్రో అకౌంట్ లో యాడ్ అయింది. ఇదే విధంగా మీరు ట్రేడింగ్ కి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మీరు అంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి నా అకౌంట్ 1000 రూపీస్ చూపిస్తుంది కదా. సో ఫస్ట్ థింగ్ అయితే అయిపోయింది, మన అకౌంట్ లో డబ్బులు అయితే మనం యాడ్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్, షేర్స్ ని ఏ విధంగా బై చేయాలి. మీకు కనుక ఏదైనా ఒక మంచి కంపెనీ మీకు తెలుసు అనుకోండి, మీరు డైరెక్ట్ ఇక్కడ సర్చ్ బార్ కు వెళ్ళేసి సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక కంపెనీ పేరు ఇక్కడ టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి మీరు TCS కొడతాను. సో TCS ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ఇది. ఓకే, ట్యాప్ చేయండి. ఆ కంపెనీకి సంబంధించి మీకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ రోజు మార్నింగ్ 11:25 కంతా 0.03% స్టాక్ అనేది కొంచెం పెరిగింది అనమాట. పాయింట్స్ ప్రకారంగా చూస్తే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ అయితే పెరిగింది. ఇక్కడ చూడండి లాస్ట్ 1 వీక్ లో ఎంత పెరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ 1 వీక్ లో ఈ పర్టికులర్ స్టాక్ 0.79% కిందకి పడింది. లాస్ట్ 1 మంత్ లో 4.28% పెరిగింది. లాస్ట్ 1 ఇయర్ లో 12.88% తగ్గింది అనమాట స్టాక్ ప్రైస్. ఇది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ రోజు ఓపెనింగ్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ ఎంత, మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ డెప్త్ అనమాట. ఇది అంటే ఈ పర్టికులర్ టైం మార్నింగ్ 11:25 కి బై ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి. సెల్ ఆర్డర్స్ మనకు 60% ఉంటే బై ఆర్డర్స్ 40% ఉంది. అలాగే ఏ ప్రైస్ కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి 3445.80 రూపీస్ 164 క్వాంటిటీ అనే ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట, బయింగ్ కి అలాగే సెల్లింగ్. దాని తర్వాత మీరు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఓకేనా, ROE ఎంత ఉంది, P/B రేషియో ఎంత ఉంది, PE రేషియో ఎంత ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత కంపెనీకి సంబంధించిన రెవెన్యూ గానీ లేకపోతే ప్రాఫిట్ గానీ నెట్ వర్త్ గానీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అబౌట్ కంపెనీ ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా, లేదు మనము ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళేసి గైనర్స్ లిస్ట్ ఉంది కదా, అంటే ఈ రోజు ఏ స్టాక్స్ అయితే బాగా పెరిగాయో ఆ లిస్ట్ అనమాట. ఇక్కడ అందులో మనకి మళ్ళీ 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. సో మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ చూస్తే కనుక చూడండి సీ మోర్ మీరు ట్యాప్ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్ అయితే వస్తాయి అనమాట. నిఫ్టీ 100 స్టాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇందులో మీరు ఏదో ఒక స్టాక్ అయితే పికప్ చేసుకోవాలి, ఏదో ఒక కంపెనీ అయితే పికప్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ చూస్తాను చూడండి, ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ ని అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ గ్రాఫ్ ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు గనక ఈ లైన్ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది అనుకుంటే, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటే మనం బై ఆర్డర్ పెడతాం. లేదు కిందకి వస్తుంది అనుకుంటే మనం సెల్ ఆర్డర్ పెడతాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ లో ఉంది పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా తిరగటం లేదు, మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇంకొక స్టాక్ మీరు పికప్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీకు పైకి వెళ్తుందో అనిపిస్తుందో ఆ స్టాక్ మీరు పికప్ చేసుకోండి. ఓకేనా. సో ఇండియన్ హోటల్స్ కంపెనీ ఇది చూడండి, ఈ స్టాక్ ఇప్పుడే పైకి వెళ్తుంది అనమాట. ఈ స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది మనకు అనిపిస్తే మనం బై ఆర్డర్ పెట్టచ్చు. సో ఎలా పెట్టాలి, ఇక్కడ చూడు కింద సెల్ బై 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నేను
బై ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత పైన మనకు స్టాక్ పేరు కనిపిస్తుంది, ఇండియన్ హోటల్స్ కనిపిస్తుంది. కింద ఎంత ప్రైస్ ఉంది అట్ ప్రెసెంట్ ఆ ప్రైస్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి డెలివరీ ఇంట్రాడే. సో మనము ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడే ఇక్కడ చూస్ చేసుకోవాలి. డెలివరీకి ఇంట్రాడేకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు డెలివరీ చూస్ చేసుకుంటే ఈ రోజు స్టాక్ బై చేస్తారు, దాని తర్వాత మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తే మీరు అప్పుడు అమ్ముకోవచ్చు అనమాట. ఈ రోజే అమ్ముకోవచ్చు, రేపు అమ్ముకోవచ్చు, లేకపోతే ఎల్లుండి అమ్ముకోవచ్చు. సో అది మీ ఇష్టం, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు డెలివరీ పెట్టుకుంటే. కాకపోతే మీరు ఇంట్రాడే పెట్టారనుకోండి, ఒకవేళ మీరు ఇంట్రాడే చేయాలనుకుంటే కనుక ఇప్పుడు 11:25కి మీరు స్టాక్ బై చేస్తే ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి అంటే 3:20 లోపల మీరు ఈ స్టాక్ ని సెల్ చేసేయాలన్నమాట. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 3:20 లోపల మీరు సెల్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మీరు 11:30కి ఈ స్టాక్ బై చేస్తారు, 11:35కి మీకు ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 11:35కి అమ్మేసి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. లేదు మీకు ప్రాఫిట్ రాలేదు, లాస్ లో ఉంది, సో మీరు అప్ టు 3:20 వరకు వెయిట్ చేసి అప్పుడు కూడా మీరు అమ్మేయాలి. కాబట్టి ఈ రోజు లోపల మీరు అమ్మేయాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఈ రోజు లోపల మీరు అమ్మేయాలన్నమాట. ఓకేనా, అదే ఒకటి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి నేను ఇంట్రాడే ఇక్కడ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము క్వాంటిటీ ఎన్ఎస్సి. సో మీరు ఇక్కడ ఎన్ఎస్సి అయితే పెట్టుకోండి. పక్కన మీకు ఎన్ని షేర్స్ కావాలి కింద మీరు చూడండి. నా అకౌంట్ లోకి ఇప్పుడు ఇక్కడ 1000 రూపీస్ అయితే ఉంది, కానీ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది 774 రూపీస్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ఎన్ని షేర్స్ బై చేయొచ్చు, 774 ఒక షేర్ ప్రైస్ 774 రూపీస్ అయితే నేను మాక్సిమం ఒకటి బై చేయొచ్చు అనమాట. కానీ నేను 3 to 4 షేర్స్ అయితే బై చేయొచ్చు. ఇటు చూడండి నేను ఇక్కడ 3 పెడతాను. నేను 3 పెడితే నాకు ఇక్కడ ఎంత పడుతుందండి 469 రూపీస్ పడుతుంది. సో నేను ఇక్కడ 5 పెడతాను, 781 రూపీస్. 5 షేర్స్ నేను 781 రూపీస్ నేను బై చేయొచ్చు. సో మనకి ఇది ఇంట్రాడేలో ఒక బెస్ట్ ఫెసిలిటీ అన్నమాట. అంటే స్టాక్ ప్రైస్ ఎంతైతే ఉందో దానికి 5 టైమ్స్ తక్కువకి మనం బై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 6 షేర్స్ పెడతాను. ఇప్పుడు 937 చూపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఒక 5 షేర్స్ తీసుకుంటాను. 5 షేర్స్ నేను బై చేస్తే నాకు ఎంత పడుతుంది 781 రూపీస్ పడుతుంది. నా అకౌంట్ లో ఎంత ఉంది 1000 రూపీస్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రైస్ లిమిట్, దానిపైన మీరు ట్యాప్ చేస్తే ప్రైస్ మార్కెట్ ఉంటుంది. ప్రైస్ మార్కెట్ మీరు పెట్టుకుంటే కనుక ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ ఏ ప్రైస్ లో ఉందో ఆ ప్రైస్ కి మనకు కొనిచ్చేస్తుంది అనమాట ఆ 5 షేర్స్. సో లేదు నేను ఇక్కడ ప్రైస్ లిమిట్ పెట్టుకున్నాను అనుకోండి, మార్కెట్ ప్రైస్ పైన ఎంత ఉంది 773.10 రూపీస్ ఉంది. నేను 770కి మాత్రమే కొనాలనుకుంటున్నాను. సో ఇక్కడ 770 నేను ఇక్కడ లిమిట్ పెట్టుకోవచ్చు అనమాట. 770 ఎప్పుడైతే ప్రైస్ మనకు 770 వస్తుందో అప్పుడు మాత్రం బై అవుతుంది. అట్ ప్రెసెంట్ మార్కెట్ 772 ఉంది, 772.80 ఉంది. అది 770కి వస్తే బై అవుతుంది, లేకపోతే లేదనమాట. అది లిమిట్. మీరు ఇక్కడ లిమిట్ కాకుండా మార్కెట్ పెట్టుకుంటే పైన మీకు ఎంత అయితే ప్రైస్ కనిపిస్తుందో అంతే ప్రైస్ కొనిచ్చేస్తుంది. అది మీ ఇష్టం. సో నేను ఎక్స్ప్లెనేషన్ కోసం మార్కెట్ ఇక్కడ నేను చూస్ చేసుకొని బై ఆర్డర్ పెట్టేస్తాను. చూడండి బై ఆర్డర్ సక్సెస్ఫుల్. సో నేను ఇప్పుడు ఒక స్టాక్ అయితే బై చేస్తాను అనమాట. సో నేను స్టాక్ బై చేశాను కదా, ఇక్కడ చూడండి పొజిషన్స్ కి వస్తే గనక నాకు ప్రాఫిట్ లాస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి నాకు ఇప్పుడు 3 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. సో మీరు ఎన్ని షేర్స్ బై చేస్తారో దాని ప్రకారంగానే మీకు ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. పక్కన చూడండి ఆర్డర్స్ ఉంది కదా, సో ఆర్డర్స్ కి వెళ్ళేస్తే నేను ఏ ప్రైస్ కి బై చేస్తాను 773.80 రూపీస్ 5 షేర్స్ బై చేస్తాను. ఇప్పుడు నాకు ఎంత ఉంది ప్రాఫిట్, దాదాపు ఒక 5 to 6 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రాఫిట్ వచ్చింది నాకు చాలు అనుకున్నప్పుడు మనము అమ్మేయచ్చు. తర్వాత స్టాప్ లాస్ కూడా పెట్టాలి కదా మనం. స్టాప్ లాస్ మీకు చూపిస్తాను దీనిపైన. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఏ ప్రైస్ మీరు కొన్నారు 773.80 రూపీస్ మీరు కొన్నారు కదా. సో స్టాప్ లాస్ ఎంత కావాలి, దీనిపైన ట్యాప్ చేసేసి నేను ఇక్కడ చూడండి యాడ్ స్టాప్ లాస్ ఉంది కదా, సో అక్కడ నేను యాడ్ స్టాప్ లాస్ క్లిక్ చేసుకుంటాను. ఆ ప్రెసెంట్ ప్రైస్ ఎంత ఉంది 774 ఉంది. సో నేను ఏం చేస్తానంటే స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేసి 770కి పెడతాను. అంటే 770కి మార్కెట్ కనుక కిందకి పడిపోతే అప్పుడు నాకు ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది. సో ఈ స్టాప్ లాస్ ఎందుకు పెడతామంటే మనకు ఎక్కువ లాస్ రాకుండా అనమాట. 773.80 రూపీస్ కొన్నాను, అది 770కి పడింది అనుకోండి, ఒక 3 పాయింట్స్ పడింది అనుకోండి, నేను ఆటోమేటిక్ గా సెల్ పెట్టేస్తాను. అది స్టాప్ లాస్. సో ఇక్కడ సెల్. ఓకే డన్. ఇప్పుడు చూడండి ఆర్డర్స్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి సెల్ స్టాప్ లాస్ ఎందుకు పెట్టాను 770కి పెట్టాను. నేను కొనింది ఎంత కింద చూడండి 773.80 రూపీస్ నేను కొన్నాను. ఒక 3 పాయింట్స్ పడింది అనుకోండి, నేను ఆటోమేటిక్ గా సెల్లింగ్ పెట్టేశాను అనమాట, నాకు ఎక్కువ లాస్ రాకుండా. 3 పాయింట్స్ పడింది అనుకోండి, నాకు ఎంత లాస్ వస్తుందండి, నా దగ్గర 5 షేర్స్ ఉంది. సో 3 into 5 15 రూపీస్ నాకు లాస్ వస్తుంది. సో అది మీ నంబర్ ఆఫ్ షేర్స్ బట్టి అనమాట. సపోజ్ మీరు ఒక 1000 షేర్స్ కొన్నారనుకోండి, ఒక 3 పాయింట్స్ పడితే కనుక 1000 into 3 3000 రూపీస్ మీకు లాస్ వస్తుంది. లేదు మీరు ఒక 500 షేర్స్ బై చేశారు, మీరు కొన్నప్పటి నుంచి ఒక 3 పాయింట్స్ కిందకి పడింది, అక్కడ మీరు అమ్మేస్తే 3 into 500 1500 రూపీస్ మీకు లాస్ వస్తుంది. ఈ విధంగా అనమాట. అదే విధంగా మనము టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎంత కొన్నాను ఇక్కడ 773.80 రూపీస్ నేను కొన్నాను. సో అది 780కి వచ్చేస్తే నేను అమ్మాలనుకుంటున్నాను.
సో నేను టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. కింద చూడండి ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్. సో ఇక్కడ నేనే చేస్తాను, లిమిట్ పెట్టేస్తాను 780. నేను కొనింది 773, 780కి వస్తే నేను అమ్ముతానని చెప్పేసి నేను లిమిట్ పెట్టేయచ్చు. ఓకేనా? సో సెల్ డన్. ఇప్పుడు చూడండి 780కి వస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది, ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది. 770కి వచ్చింది అనుకోండి, నాకు లాస్ వస్తుంది, ఆటోమేటిక్ గా అది కూడా సెల్ అయిపోతుంది. సో నేను ఆ విధంగా పెట్టేశాను అనమాట. సో లేదు ఇప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చింది, నాకు ఈ ప్రాఫిట్ చాలు అనుకుంటే మనము ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. దానికంటే ముందు మనం ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది చూడండి సెల్ స్టాప్ లాస్, ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. కింద మనకి క్యాన్సిల్ ఉంటుంది, క్యాన్సిల్ చేస్తాయి, క్యాన్సిల్. ఓకే, మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి ఇది కూడా క్యాన్సిల్ చేసేయాలి, క్యాన్సిల్, కన్ఫర్మ్ క్యాన్సిల్. ఇప్పుడు మనం ఆర్డర్స్ తో చూస్తే కనుక మాకు ఎటువంటి ఆర్డర్స్ అయితే లేవన్నమాట, అన్ని క్యాన్సిల్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఇక్కడ పొజిషన్ కి వచ్చేసి, సో ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చింది చాలు అనుకుంటే నేను ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు, అమ్మేయచ్చు అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ట్యాప్ చేసేసి కింద ఎగ్జిట్ ఉంది కదా, సో ఎగ్జిట్ మనము పెట్టేసి ఇక్కడ మీరు ప్రైస్ లిమిట్ పెట్టేసేయండి. సో ప్రైస్ లిమిట్ నేను పెట్టాను ఇప్పుడు అట్ మార్కెట్ అనమాట. సో అట్ ప్రెసెంట్ మనకి ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్ కి ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది అనమాట. సో చూడండి సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అయిపోయింది, డన్. సో బ్యాక్ వస్తే కనుక ఇక్కడ చూడండి నాకు 0.50 రూపీస్ ప్రాఫిట్. నేను కొనింది 5 షేర్స్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని షేర్స్ కొంటారో దాన్ని బట్టే ప్రాఫిట్ ఉంటుంది. నేను ఇది ఒక డెమో కోసం మాత్రమే కొంచెం తక్కువ షేర్స్ కొని మీకు చూపిస్తున్నాను. సో ఈ రోజు మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం కదా, నాకు ఎంత ట్యాక్స్ పోతుంది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. పైన ప్రొఫైల్కి వెళ్ళేసి ఈ అమౌంట్ పైన 989 అమౌంట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అనమాట. టుడే యాక్టివిటీ 9.56 రూపీస్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి బ్లాక్డ్ ఫర్ చార్జెస్ 6.96 రూపీస్. ఇదేంటంటే ట్యాక్స్ అనమాట. బ్రోకరేజ్ ఛార్జ్, ట్యాక్స్ అవన్నీ కలిపి వీడు ఇంత పోతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. కాకపోతే మనకు ఫైనల్ గా ఎంత అయితే పోదు, కొంచెం తక్కువగానే పోతుంది. అది ఈ రోజు మీకు మిడ్ నైట్ కి మీ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది అనమాట. సపోజ్ మీకు చూడండి ఇంట్రాడే రిలీజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ 50 పైస్ ఉంది కదా, ఇక్కడ మీకు ఒక 500 రూపీస్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా. ఈ 500 రూపీస్ ఆ ప్రాఫిట్ మీకు ఈ రోజు నైట్ అరౌండ్ 8 to 8:39 ఈ లోపల మీ అకౌంట్ కి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. స్టాక్స్ FNO బ్యాలెన్స్ ఉంది చూడండి, అక్కడ యాడ్ అయిపోతుంది. ఆ అమౌంట్ ని మీరు రేపు మార్నింగ్ 10 తర్వాత విత్డ్రా పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన ప్రాఫిట్ ని రేపు మార్నింగ్ 10 తర్వాత మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఎలా పెట్టుకోవాలి? సేమ్ ఇక్కడ చూడండి విత్డ్రా కింద మనకు విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, సో విత్డ్రా పెట్టుకొని మీకు ఎంత అమౌంట్ కావాలి అంత అమౌంట్ ఇక్కడ టైప్ చేసుకొని పిన్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లోకి యాడ్ అయిపోతుంది అనమాట, వచ్చేస్తుంది అకౌంట్. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. నేను ఒక డెమో పర్పస్ కోసమే నంబర్ ఆఫ్ షేర్స్ అనేది తక్కువ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అమౌంట్ ని బట్టి మీరు కొనే షేర్స్ ని బట్టి, నంబర్ ఆఫ్ షేర్స్ ని బట్టి మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకొని ఎక్కువ షేర్స్ కొని అది కూడా మీకు చూపిస్తాను అనమాట.